నల్గొండ పోలింగ్ కేంద్రం వద్ద 200 అనుచరులతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి హల్చల్ చేశారు. పోలీసులతో వాగ్వాదం జరిగింది. పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఈ వాగ్వాదానికి గల కారణాలు ఏంటి, వివరాలేంటి? సిద్ధు, మొత్తమే చూసినట్లయితే నల్గొండ ఎమ్మెల్సీ పోలింగ్ హాట్గా కొనసాగుతుంది. నెల రోజుల పాటు అటు అధికార పార్టీ టీఆర్ఎస్, ఇటు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నిర్వహించిన క్యాంపుల నుంచి నేరుగా ఓటర్లు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకుంటున్నారు. మనం చూడొచ్చు, విజువల్స్లో కూడా చూసాం. కొద్దిసేపటి క్రితమే నల్గొండ నకరికల్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్లంతా కూడా నేరుగా ఏసీ కోచ్ బస్సులో ఇక్కడ పోలింగ్ కేంద్రానికి చేరుకోవడం జరిగింది. మొత్తం మీద చూసినట్లయితే జిల్లా వ్యాప్తంగా 1110 ఓటర్లు ఉన్నారు. 1110 ఓటర్లలో నువ్వా నీనా అని మొత్తం మీద చూసినట్లయితే ప్రతిపక్ష పార్టీ నుంచి మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రంగంలో ఉండగా, అధికార పార్టీ నుంచి తేరా చిన్నపరెడ్డి రంగంలో ఉన్నారు. ఇద్దరు కూడా గత నెల రోజుల నుంచి కూడా డబ్బుల ప్రవాహమే కొనసాగుతుందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రత్యేక దృష్టి సారించింది నల్గొండ పైనే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ సీనియర్ నేతలు, అటు సిఎల్పి నేత జానారెడ్డి కావచ్చు, పిసిసి చీఫ్ ఉత్తమ్, సీనియర్ నేతలు కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతామని చెప్తుంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా వరంగల్ ఉంచిన ఊపే ఇక్కడ కొనసాగుతుందని సూర్యాపేట మంత్రి జగదీష్ రెడ్డి ఇక్కడ లీడ్ తీసుకోవడం జరిగింది. హోరాహోరీగా కొనసాగుతుంది. నెల రోజుల పాటు గోవా, కొచ్చిన్కి వెళ్ళిన క్యాంపులన్నీ కూడా బస్సులతో నేరుగా ఇక్కడికే చేరుకుంటున్నారు. ఇప్పటికే మనం మిర్యాలగూడలో చూసినాం. మిర్యాలగూడలో పిసిసి చీఫ్ ఉత్తమ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అదేవిధంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే భాస్కర్రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేటలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం మీద చూసినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ కూడా మొత్తం ఈ 5 డివిజన్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఇన్ఛార్జీలను కూడా నియమించిందని చెప్పుకోవచ్చు. దేవరకొండ డివిజన్ పోలింగ్ సర్ని మొత్తం కూడా సిఎల్పి నేత జానారెడ్డి పరిశీలిస్తుంటే, మిర్యాలగూడలో పిసిసి ఉత్తమ్ పరిశీలిస్తున్నారు. అదేవిధంగా టీఆర్ఎస్కు ఇక్కడ నకరికల్ ఎమ్మెల్యే వీరేశం నల్గొండలో పరిశీలిస్తుంటే, ఉత్తమ్ మొత్తం మీద చూసినట్లయితే హాట్గా కొనసాగుతుంది. మొత్తం కూడా నువ్వా నీనా అన్న రీతిలో కొనసాగుతున్నాయి. బస్సులు క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు చూసుకున్నాయి. మరోవైపు చూసినట్లయితే పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా దాదాపు 1000 మంది పోలీసులతో భద్రత నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. 8 మంది డిఎస్పీలు, 30 మంది సిఐలు, 100 మంది ఎస్ఐలు, అదనపు బలగాలు కూడా రంగంలోకి దిగడం జరిగింది. మొత్తం చుట్టూ 100 మీటర్ల వరకు కూడా 144 సెక్షన్ని విధించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్ద ఎత్తున అనుచరులతో ఇక్కడికి చేరుకోవడంతో వారితో కూడా వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పవచ్చు. మొత్తం మీద సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు చూసినట్లయితే నల్గొండ డివిజన్లో 80 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా మిర్యాలగూడలో, భువనగిరిలో 70 ఓట్లు పోలే కావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాంపు నుంచి వచ్చిన అభ్యర్థులు నేరుగా ఓటు వేస్తుంది. మధ్యాహ్నం 1-2 గంటల వరకే పోలింగ్ ప్రక్రియ పూర్తిగా ముగిసిపోయే అవకాశం ఉంది. మొత్తం మీద చూసినట్లయితే నల్గొండ మాత్రం ఇక్కడ హీట్ ఎక్కిస్తుందని చెప్పుకోవచ్చు. సిద్ధు.